ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులైరి. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాగ్దానం సెలవిస్తా ఉన్నది. ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి దేవుని వాగ్దానం సెలవిస్తా ఉన్నది. అదే 9వ వచనంలో, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. నా ప్రియ సహోదరులారా, దేవుని వాగ్దానము సెలవిచ్చిన ప్రకారంగా జ్ఞానులు దేవుని సన్నిధిలో, తూర్పు దేశపు జ్ఞానులు వారు నక్షత్రమును చూచుచు తూర్పు దేశము నుండి వారు బయలుదేరి వారు వెళ్తున్న ప్రతి సందర్భంలో నక్షత్రం ఎక్కడైతే ఆగిందో అక్కడే రారాజు పుట్టి ఉంటాడని వారు తెలుసుకొని వారి ముందు నక్షత్రం నిలిచి వరకు వారు ముందుకు సాగుతూనే ఉన్నారు, నడిచిరి అని చూస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరులారా, నక్షత్రం అనగా దేవుడు నిలిచే స్థలం. ఆ దర్శనాన్ని మనం వెంబడించినట్లయితే తప్పక దేవుడు యేసుక్రీస్తుల వారు ఎక్కడైతే జన్మించారో అక్కడ నక్షత్రము ఆగింది. మనము కూడా మన జీవితంలో యేసుక్రీస్తుల వారిని ప్రధాన కేంద్రంగా చేసుకొని మనము ఆ దర్శనమును వెంబడిస్తూ యేసును వెంబడిస్తూ ఉన్నట్లయితే తప్పక దేవుడు మీ జీవితంలో అనేక కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా దేవుడు మిమ్మల్ని దీవించి గొప్ప దీవెనలు అనుగ్రహించి ఆ దర్శనాన్ని మీకు అనుగ్రహించి జ్ఞానులు పొందుకున్న ఆ దర్శనాన్ని దేవుడు మీకు అనుగ్రహించి వారు నక్షత్రమును చూచి అత్యానంద భరితులైనట్టుగా మిమ్మును కూడా ఆనందముతో, సంతోషముతో, ఉల్లాసముతో దేవుడు నింపి ఇమ్మానుయేలు దేవుడిగా మీకు తోడైండి మిమ్మల్ని నడిపించి కాపాడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, ఆనాడు జ్ఞానులు నక్షత్రమును చూచి అత్యానంద భరితులైన విధముగానే ప్రతి ఒక్కరిలో ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా సంతోషం, ఉల్లాసం, ఆనందం మెండుగా మీరు అనుగ్రహించండి. రెట్టింపు ఆనందం చేత నింపండి, రెట్టింపు సంతోషం చేత నింపండి. నీ ప్రసన్నత, నీ ఇద్దరి స్తోత్రమేసే అభిషేకము వారికి విడుదల చేసి వారి జీవితంలో ఈ క్రిస్మస్ సందర్భంగా హృదయంలో జన్మించి ఇమ్మానుయేలు దేవుడిగా మీరు వారికి తోడై ఉండి దేవా, ప్రతి ఒక్కరూ నీ దర్శనాన్ని వెంబడిస్తూ దేవాని స్తోత్రమేసి నీ వైపు గురి కలిగి ముందుకు సాగుటకు వారి జీవితాంతము నీ కొరకు జీవించుటకు సహాయమును చేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మును సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.